నమస్కారం ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. విభూషణలు 7, 19 మందికి భూషణ్. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్. సినీ నటులు బాలకృష్ణ, అజిత్, శోభనలకు పద్మభూషణ్ పురస్కారాలు. పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రముఖులను పట్టించుకోలేదని అసంతృప్తి. ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయం. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవానికి సిద్ధమైన భారతావని. స్వర్ణిం భారత్ ఇతివృత్తంతో ఉత్సవాలు. ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు. తెలంగాణలో నేడు 4 పథకాలకు శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం. కొడంగల్ నియోజకవర్గంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. జగన్ పాలనలో సున్నాకు పడిపోయిన ఏపీ రుణ సామర్థ్యం. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచీ వెల్లడి. అనధికారిక అప్పులు కలిపితే మరింత దారుణ స్థితి. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు దువ్వూరి నాగేశ్వరరెడ్డి దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్కు ఎంపికయ్యారు. మొత్తం 7 ఆ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రం మరో 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన 139 మందిలో 7 తెలుగువారు ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 5, తెలంగాణ నుంచి 2 ఉన్నారు. వారితో పాటు దేశవ్యాప్తంగా 30 మంది అసామాన్యులకు ఈ గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 139 పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులో 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు ఉన్నారు. 13 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. హైదరాబాదుకు చెందిన ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు దువ్వూరి నాగేశ్వరరెడ్డికి దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ దక్కింది. సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయిన నాగేశ్వరరెడ్డి ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రి చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్కు ప్రజా వ్యవహారాలు విభాగంలో, గుజరాత్కు చెందిన కుముదిని రజనీకాంత్, కర్ణాటకకు చెందిన లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యంకు కళలు విభాగంలో పురస్కారం వరించింది. సాహిత్యంలో కేరళకు చెందిన ఎంటి వాసుదేవన్ నాయర్, వాణిజ్యంలో జపాన్ నుంచి సుజుకి మోటార్స్ వ్యవస్థాపకుడు ఒసాము సుజుకి, కళలు విభాగంలో బీహార్కు చెందిన శారదా సిన్హాకు మరణానంతరం కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. వైవిధ్య పాత్రలతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేస్తున్న హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణకు కేంద్రం కళారంగంలోనే పద్మభూషణ్ ప్రకటించింది. సాహిత్యం, విద్య, జర్నలిజం విభాగం నుంచి కర్ణాటకకు చెందిన ఏ సూర్యప్రకాష్ ఉన్నారు. ఆయన గతంలో ఈనాడు ఢిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేశారు. ప్రసారభారతి చైర్మన్గానూ సేవలందించారు. కర్ణాటక నుంచి ప్రముఖ సినీ నటుడు అనంతనాగ్, మహారాష్ట్ర నుంచి ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్, తమిళనాడు నుంచి బహుభాషా నటి శోభనా చంద్రకుమార్, బహుభాషా నటుడు అజిత్ కుమార్లు పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు బిబేక్ దెబ్రాయ్లకు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించారు. హాకీ దిగ్గజం పిఆర్ శ్రీజేష్ను పద్మభూషణ్ వరించింది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాహిత్యం, విద్యారంగం నుంచి ఆంధ్రప్రదేశ్కు చెందిన కెఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖికి పద్మశ్రీని ప్రకటించింది. కళారంగంలో మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ ప్రకటించింది. కళారంగంలోనే ఏపీకి చెందిన మిరియాల అప్పారావును మరణానంతరం పద్మశ్రీకి ఎంపిక చేసింది. క్రికెటర్ రవిచంద్ర అశ్విన్, గోవాకు చెందిన స్వతంత్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దేశాయ్, సంగీత విభాగంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు చెందిన వేలు అసాన్లకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. విద్యా, సాహిత్యంలో మహారాష్ట్రకు చెందిన మారుతి భుజంగరావు, ప్యారిస్, టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణ, కాంస్య పతకాలు గెలిచిన హర్విందర్ సింగ్లను కేంద్రం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.
భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న బ్రెజిల్కు చెందిన హిందూ ఆధ్యాత్మికవేత్త జోనస్ మసెట్టిని పద్మశ్రీ పురస్కారం వరించింది. గల్ఫ్లో యోగాను వ్యాప్తి చేస్తున్న అల్ సబాకు కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది. ప్రజా సంబంధాల విభాగంలో ఢిల్లీ నుంచి సిఎస్ వైద్యనాథన్కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఆయన కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ తరపున వాదనలు వినిపిస్తున్నారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు ఈ పురస్కారాలను అందజేస్తారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి ఏఐజీ ఆసుపత్రి చైర్మన్గా ఆయన చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రం పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసింది. ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతోనూ సత్కరించింది. దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డాక్టర్ నాగేశ్వరరెడ్డి చరిత్ర సృష్టించారు. తండ్రి సాటు కుమారుడిగానే కెమెరా ముందుకొచ్చిన బాలకృష్ణ ఆ తర్వాత తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. 50 ఏళ్లుగా ఆబాల గోపాలాన్ని అలరిస్తూ దిగ్విజయంగా తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగు ప్రజల ఖ్యాతి, తెలుగు వైద్యుల గొప్పతనాన్ని మరోసారి డాక్టర్ నాగేశ్వరరెడ్డి దేశానికి తెలిసేలా చేశారు. ఏపీలోని విశాఖపట్నంలో జన్మించిన నాగేశ్వరరెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎండీ, చండీగఢ్లో పీజీఐఎంఈఆర్ డిఎం పూర్తి చేశారు. నిమ్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులుగా సేవలందించిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిని స్థాపించారు. ప్రస్తుతం 40 రకాల వైద్య ప్రత్యేకతలతో ఏఐజీ రోగులకు సేవలందిస్తోంది. 4 దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో ఉంటున్న ఆయన వైద్య ఆవిష్కరణలు, విద్య, పరిశోధన, రోగుల సేవలకు తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కోవిడ్ మహమ్మారితో వణికిపోతున్న దశలో డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఆయన బృందం వైరస్పై పోరాటంలో కీలకంగా వ్యవహరించింది. కోవిడ్-19 రోగుల్లో జీర్ణాశయంతర సమస్యలపై చికిత్సలకు ప్రోటోకాల్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలపై గైడ్లైన్స్ బుక్ రిలీజ్ చేశారు. ఆ పుస్తకం దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు, వైద్యులకు కోవిడ్ చికిత్సల్లో మార్గదర్శిగా మారింది. ఆయన అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. 1995లో బీసీ రాయ్ అవార్డు, 2002లో పద్మశ్రీ, 2009లో మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డు, 2013లో మాస్టర్ ఆఫ్ ది వరల్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్గనైజేషన్ అవార్డును నాగేశ్వరరెడ్డి అందుకున్నారు. 2016లో పద్మభూషణ్, 2021లో జీర్ణాశయంతర ఎండోస్కోపీ రంగంలో అత్యున్నత గౌరవమైన రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డు నాగేశ్వరరావును వరించింది. తాజాగా ఆ జాబితాలో పద్మవిభూషణ్ చేరింది. నటసింహం నందమూరి బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. నటుడిగా ఆయన చాటుతున్న ప్రతిభ, రాజకీయ నాయకుడిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఆయన సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపింది. అందుకే భారత ప్రభుత్వం అందిస్తున్న 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్తో సత్కరించినట్లు వెల్లడించింది. నందమూరి బాలకృష్ణ నట ప్రయాణానికి గత ఏడాదే 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన నట ప్రయాణం స్వర్ణోత్సవంతో, వరుస విజయాలతో సందడిగా సాగుతున్న వేళ బాలకృష్ణ పద్మభూషణుడు కావడం అభిమానుల్లో మరింత జోష్ని పెంచింది. బాలకృష్ణ ప్రయాణం తాతమ్మ కలతో మొదలైన హీరోగా ఆయన పూర్తిస్థాయి ప్రయాణం సాహసమే జీవితంతో మొదలైంది. మంగమ్మగారి మనవడు, కథానాయకుడు, భలే తమ్ముడు, పట్టాభిషేకం, నిప్పులాంటి మనిషి, ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మగారి అల్లుడు, దేశోద్ధారకుడు, భలే దొంగ, ముద్దుల మావయ్య తదితర చిత్రాలతో ఎన్టీఆర్ తనయుడిగానే కాకుండా బాలకృష్ణగా తెరపై తనదైన ముద్ర వేశారు. నారీ నారీ నడుమ మురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్ తదితర చిత్రాలతో ఆయన తిరుగులేని స్టార్గా అవతరించారు. నటుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గానికి సేవలందిస్తున్నారు. తన తండ్రి స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆసుపత్రిలో అందుతున్న సేవల్ని పర్యవేక్షిస్తూ ఎంతో మందికి ఉచిత వైద్యం అందేలా కృషి చేస్తున్నారు.
పద్మ విభూషణ్కు ఎంపికైన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్కు ఎంపికైన సినీ నటుడు బాలకృష్ణకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ అవార్డుకు బాలకృష్ణ ఎంపికైన నేపథ్యంలో ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే అవార్డులకు ఎంపికైన కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, రాఘవేంద్రాచార్య, పంచముఖులకు, మిర్యాల అప్పారావు కుటుంబ సభ్యులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారాల్ని కేంద్రం ప్రకటించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ దక్కడంపై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. నాగేశ్వర్ రెడ్డి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా కొనియాడారు. పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్, చుక్కా రామయ్య, అందశ్రీ, గోరెటి వెంకన్న, జయధీర్, తిరుమలరావు వంటి ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణకు పద్మ పురస్కారాల్లో జరిగిన అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలనే యోచనలో సీఎం ఉన్నారు. తెలంగాణ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గద్దర్, చుక్కా రామయ్య, అందశ్రీ, గోరెటి వెంకన్నలను గుర్తించకపోవడం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి భంగం కలిగించడమేనని సీఎం పేర్కొన్నారు. 76వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ కర్తవ్య పథలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30కు జాతీయ యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సిడిఎస్ నివాళులర్పిస్తారు. తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ జరిగే కర్తవ్య పథకు చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇండోనేషియా అధ్యక్షుడు సంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్య పథకు వస్తారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం 10:30కు కవాతు ప్రారంభమవుతుంది. ఇండోనేషియా సైనికులు కూడా పాల్గొనే ఈ పరేడ్లో 190 మంది మిలిటరీ బ్యాండ్, 152 మంది మార్చ్ ఫాస్ట్ చేస్తారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో గణతంత్ర దినోత్సవాలు జరగనున్నాయి. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు పరేడ్లో పాల్గొంటాయి. ఈ కవాతులో బ్రహ్మోస్ ఆకాశ క్షిపణులు, పినాక మల్టీ బ్యారెల్ రాకెట్, ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణి, నాగ్ మిసైల్ వ్యవస్థ, అగ్నిబాణ్, తేలికపాటి వాహనం బజరంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వేడుకల్లో 10,000 మంది పాల్గొననుండగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 70కి పైగా కంపెనీల పారామిలిటరీ బలగాలు, 15,000కు పైగా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సాయుధ దళాల్లో పనిచేస్తున్న 93 మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పురస్కారాల అందజేతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో 2కి కీర్తి చక్ర, 14 మందికి శౌర్య చక్ర అవార్డులు అందజేయనున్నారు. దేశంలో రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను మేజర్ మంజీత్ నాయక్ దిలావర్ ఖాన్కు అందజేయనున్నారు. దిలావర్ ఖాన్కు మరణానంతరం ఈ గౌరవం దక్కనుంది. అలాగే శౌర్య చక్రకు ఎంపికైన 14 మందిలో 3కి మరణానంతరం ఈ గౌరవం దక్కనుంది. ఒకరికి బార్-2 సేనా పథకం, 66 మందికి సేవా పథకాలు అందజేయనున్నారు. ఇందులో 7గురికి మరణానంతరం ఈ అవార్డులు దక్కాయి. 2కి నవో సేనా పథకాలు, 8 మందికి వాయుసేన పథకాలు అందజేతకు రాష్ట్రపతి ఆమోదించారు. వీటితో పాటు రక్షణ సిబ్బందికి 305 గౌరవ మెడల్స్కు రాష్ట్రపతి ఆమోదించారు. అటు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ, పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీస్ పథకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 942 మందికి గ్యాలంటరీ పథకాలు అందజేయనున్నట్టు తెలిపింది. ఇందులో 95 మందికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, 2కి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 746 మందికి పోలీసు విశిష్ట సేవా పథకాలు ప్రకటించింది. జగన్ తన జమానాలో సాధించిన మరో ఘనకార్యం బయటపడింది. జగన్ పాలనలో రుణ సామర్థ్యంలో ఏపీకి 0 మార్కులు పడ్డాయి. ఈ మేరకు నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచీ తేల్చింది. అధికారిక అప్పుల లెక్కలతోనే ఇంత దారుణం వెల్లడైంది. అదే అనధికారిక అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆర్థిక ఆరోగ్య సూచీ పరంగా ఆంధ్రప్రదేశ్ జగన్ జమానాలో అట్టడుగు నుంచి 2వ స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ తాజా నివేదిక కుండబద్దలు కొట్టింది. అంతేకాదు నాటి ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులు భరించలేని స్థాయికి పడిపోయిందని విశ్లేషించింది. రుణ సామర్థ్యం అంశంలో ఆంధ్రప్రదేశ్కు 0 మార్కులు వేసింది. నీతి ఆయోగ్ నివేదికలో ఏపీకి సంబంధించినంత వరకు అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయని, వాటిని చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నదే కీలక అంశం. ఈ నివేదికను
రూపొందించేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన గణాంకాలనే పరిగణలోకి తీసుకున్నామని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. 2022-23 సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ తన నివేదికను గతేడాదే సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక అప్పులను రహస్యంగా ఉంచిందని, కేంద్రానికి ఆ లెక్కలు చెప్పడం లేదని, ప్రభుత్వ గ్యారంటీ ఉన్న రుణాల వివరాలు వెల్లడించడం లేదని వెల్లడించింది. పెండింగ్ బిల్లుల మొత్తాలు కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర అప్పులు, ద్రవ్యలోటు మరింత ఎక్కువగా ఉంటాయని కాగ్ అప్పట్లోనే ఆక్షేపించింది. ఇప్పుడు నీతి ఆయోగ్ నివేదికలోనూ కేంద్రానికి రాష్ట్రం అధికారికంగా ఇచ్చిన లెక్కలనే పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అనధికారిక అప్పులు, పెండింగ్ బిల్లులు, వివిధ కార్పొరేషన్ల ఖాతాల్లోని రెవెన్యూ ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర ఆర్థిక స్వరూపం నీతి ఆయోగ్ లెక్కల్లో ఇంకే స్థాయిలో ఉండేదోననే మాట వినిపిస్తోంది. అప్పటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని సవరిస్తూ ఆర్థిక పరిమితుల్లో ఉండేందుకు ప్రయత్నించిందని కూడా నీతి ఆయోగ్ నివేదిక ప్రస్తావించింది. దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను నీతి ఆయోగ్ నివేదిక విశ్లేషించింది. 2022-23 నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఆర్థిక ఆరోగ్య సూచి 2025ను వెలువరించింది. కొన్ని ఆర్థిక ప్రమాణాలను ఎంచుకొని వివిధ విభాగాల్లో రాష్ట్రాలకు మార్కులు ఇచ్చింది. 5 కీలక అంశాలు, మరో 9 సూక్ష్మ అంశాలను లోతుగా పరిశీలించి ఈ మార్కులు కేటాయించింది. వాటి సగటు ఆధారంగా ర్యాంకులివ్వగా ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. ఇవే అంశాలు ప్రాతిపదికగా 2014-19 మధ్య ఏపీ 31.7 మార్కులతో 13వ స్థానంలో ఉంది. 2022 వచ్చేసరికి ఈ స్కోరు 27.7కు పడిపోయినప్పటికీ స్థానం మారలేదు. 2022-23లో రాష్ట్ర స్కోరు 20.9 మార్కులకు పడిపోయింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి, వడ్డీల చెల్లింపుల్లో వృద్ధి రేటును తులనాత్మకంగా పరిశీలించి రాష్ట్రాలు ఆ రుణాలు భరించగల స్థితిలో ఉన్నాయా, తిరిగి తీర్చగలవా అన్నది నీతి ఆయోగ్ పరిశీలించింది. ఈ పరిశీలనలో ప్రతికూల ఫలితాలు రావడం వల్లే ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక ఒత్తులు పెరుగుతున్న రాష్ట్రంగా పేర్కొంటూ ఈ కేటగిరీలో 0 మార్కులు ఇచ్చింది. ఏపీకి అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అధిక ద్రవ్యలోటుతో ఇబ్బంది పడుతోందని ప్రస్తావించింది. రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు లోటుగా ఉన్న ద్రవ్యాన్ని అప్పుల ద్వారా భర్తీ చేస్తుంటారు. అలా భర్తీ చేసిన మొత్తాన్నే ద్రవ్యలోటుగా లెక్కిస్తారు. టిడ్కో లబ్ధిదారులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను డిసెంబర్ వరకు కలిపి 150 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించిందని ఆ శాఖ చైర్మన్ వేములపల్లి అజయ్ కుమార్ వెల్లడించారు. జక్కంపూడిలో టిడ్కో ఇళ్లను పరిశీలించిన ఆయన ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చే లక్ష్యంతో గతంలో చంద్రబాబు ప్రభుత్వం 4.5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ఆపేసిందని ధ్వజమెత్తారు. జూన్ నాటికి కొన్ని ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పథకాలను తెలంగాణ ప్రభుత్వం నేడు లాంఛనంగా ప్రారంభించనుంది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో మండలానికో గ్రామంలో శ్రీకారం చుట్టనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచలో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆయా జిల్లాల్లోని గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. జీహెచ్ఎంసీ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కాకపోవడం, గ్రామ, వార్డు సభల్లో పలు పథకాలకు ఇంకా దరఖాస్తులు వస్తూ ఉండడం, కొన్ని చోట్ల తమ పేర్లు లేవన్న ఆందోళనలపై సీఎం, మంత్రులు శనివారం చర్చించారు. అన్ని గ్రామాల్లో ఒకేసారి ప్రారంభించాలా, దశలవారీగా మొదలు పెట్టాలా అనే అంశంపై తర్జన భర్జన చేశారు. మంత్రులు, అధికారుల సూచనల మేరకు హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో గ్రామంలో 4 పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారుల జాబితా దాదాపు కొలిక్కి వచ్చింది. గ్రామంలోని అర్హులకు 4 పథకాలను అమలు చేయనున్నారు. మిగతా గ్రామాల్లో వాటి అమలును ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించి మార్చి 31 వరకు అమలు చేయాలని నిర్ణయించారు. భరతమాత రాజ్యాంగం వేరువేరు కాదని, భరతమాత అంటే రాజ్యాంగ స్వరూపమేనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన భరతమాత ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రాంగణంలో భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో కొంతమంది భారత రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, వారు రాజ్యాంగం, భరతమాత అందరికీ ఒక్కటేనని అర్థం చేసుకోవాలన్నారు. 140 కోట్ల మంది ప్రజలు, దేశ సైనికులు, దేశ అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కరికి మహాహారతిని అంకితమిస్తున్నట్టు కేంద్ర మంత్రి అన్నారు. పదవీ విరమణకు ముందు 12 నెలల్లో సగటు మూల వేతనం ఎంత ఉందో దానిలో 50% పింఛన్గా ఖాయంగా పొందేందుకు వీలు కల్పించే ఏకీకృత పింఛన్ పథకం యూపీఎస్ పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. జాతీయ పింఛన్ వ్యవస్థ కింద ఉంటూ కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని యూపీఎస్ను ఎంచుకున్న కేంద్ర ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఉద్యోగానికి రాజీనామా చేసిన వారికి, ఉద్వాసనకు గురైన వారికి, సర్వీస్ నుంచి తొలగించిన వారికి మాత్రం యూపీఎస్ వర్తించదు. 2004 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఎన్పీఎస్ ఉండాలా, యూపీఎస్ ఉండాలా అనేది
ఎంచుకునే అభిమతాన్ని 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. యూపీఎస్ను ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. పింఛన్ పొందడానికి కావాల్సినంత సర్వీస్ కాకుండా తక్కువ ఉంటే నైష్పత్తికంగా చెల్లిస్తారు. కనీసం 10 ఏళ్ల సర్వీస్ ఉంటే నెలకు 10,000 రూపాయలు పింఛన్ లభిస్తుంది. పింఛన్ పొందే అర్హత ఉన్న 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న వారికి వారి అసలైన పదవీ విరమణ తేదీ నుంచి ఖాయమైన పింఛన్ వస్తుందని నోటిఫికేషన్లో తెలిపింది. పదవీ విరమణ చేసిన తర్వాత చనిపోతే ఆ తేదీ నాటికి వారికి ఉన్న పింఛన్లో 60% జీవిత భాగస్వామికి ఇస్తారు.